మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,000,000 సంతకాలు సేకరించాలి. ప్రజాభిష్టం ప్రకారం 1,000,000 సంతకాలు చేపించి రాష్ట్ర ప్రజలందరూ కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉండారు అనేది మనం ఒక సంకేతాన్ని ఇవ్వాలి. ఆ కార్యక్రమం ఈరోజు నుంచి అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22వ తేదీ వరకు ఆ కార్యక్రమము జరిపించవలసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. ప్రతి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలోనే మనము ఈ సంతకాల సేకరణ, అలాగే గ్రామ స్థాయిలో గ్రామ అనుబంధ సంఘాల అధ్యక్షులు, గ్రామ కమిటీని కూడా నియమించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ స్థాయిలో అందరూ కూడా మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ తీసి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నడిపించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. అలాగే నవంబర్ 12వ తేదీన జిల్లా స్థాయిలో అందరూ జిల్లాలో ఉన్నటువంటి అందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే పార్టీలో వివిధ స్థాయిలలో ఉన్నటువంటి నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ జిల్లాలో ర్యాలీ తీసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలందరికీ నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలన్నీ కూడా మీ ఆధ్వర్యంలో నడిపించి సక్సెస్ చేసి ఇవన్నీ కూడా మనము విజయవాడకు పంపించాలి. విజయవాడకు పోయిన తర్వాత నవంబర్ 26వ తేదీ 24వ తేదీకంతా జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావాలి. వెంటనే వాటిని మనం అమరావతికి పంపించే కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత 26వ తేదీన అందరు ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ స్థాయిలలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం ర్యాలీగా వెళ్ళి గవర్నర్ గారికి ఈ 1,000,000 సంతకాలు కూడా గవర్నర్ గారికి సమర్పించడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి కార్యక్రమాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి 1,000,000 సంతకాలు ప్రతి నియోజకవర్గంలో నియోజకవర్గ పార్టీ కమిటీ, అనుబంధ సంఘాల అధ్యక్షులను అన్నీ కూడా పూర్తి చేస్తే ప్రతి కార్యకర్తకు, అంటే చిన్న స్థాయి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకుల వరకు అందరికీ కూడా సంక్రాంతి రోజున అందరికీ ఐడెంటిటీ కార్డు జగన్మోహన్ రెడ్డి గారు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తప్పకుండా అందరూ కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. దాంతోపాటు ఈరోజు లిక్కర్ స్కామ్ గురించి కూడా ఎక్కడైనా సరే మధ్యలో లిక్కర్ స్కామ్ మన పార్టీ నాయకుల మీద ఎటువంటి రికార్డెడ్ ఎవిడెన్స్ లేకుండా ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మన నాయకులందరినీ కూడా ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేసి అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు వాళ్ళు రెడ్డి హ్యాండెడ్గా కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ దొరికిపోయినారు కాబట్టి, కానీ ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం లేదు, ఇంతవరకు అరెస్టులు జరగడం లేదు. దీంట్లో డైరెక్ట్గా రాష్ట్ర స్థాయి నాయకులకే వాటాలు ఉన్నాయి, చిన్నబాబు గారికే వాటా చేరుతుంది అనేది
ప్రజలందరూ కూడా అనుకునేటువంటి విషయం. కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి మద్యాన్ని ఎవరెవరు వాటాలు పంచుకుంటున్నారో నిగ్గు తేల్చడానికి సిబిఐ ఎంక్వైరీ చేయాలన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా ఈరోజు అందరికీ మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలతో పాటు లిక్కర్ స్కామ్ గురించి కూడా దాని మీద కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ కార్యక్రమాలు కూడా నియోజకవర్గ స్థాయిలో జరపాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అనే అంశం డైరెక్ట్గా 10,000 కోట్ల రూపాయలు దోపిడీ కార్యక్రమం అనేది మనం ప్రజలలోకి తీసుకొని పోవాలి. ఎందుకంటే ఈరోజు దాదాపుగా 12 మెడికల్ కాలేజీలు అంటే 8,000 ఎకరాల పైనే, దాదాపు 8,000-9,000 ఎకరాలు, ఎకరా 4 కోట్లు వేసుకున్నా అదే 4,000 కోట్లు అవుతుంది. ఒక్కొక్క కాలేజీకి యావరేజ్లో 3,000 నుంచి 350 నుంచి 350 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అది ఒక 4-5 వేల కోట్లు అవుతుంది. అంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ సొమ్ము, ప్రజల సొమ్మును చిన్నబాబు గారి ఆధ్వర్యంలో బినామీ పేర్లతో తీసుకోవడానికి ఈరోజు స్కెచ్ తయారు చేసినారు. దాన్ని వ్యతిరేకించి ప్రజల ఆస్తులను కాపాడి ఆ ప్రజలకు, పేదలకు వైద్యము, వైద్య విద్య అందించే దాంట్లో మనమందరం కూడా పోరాటం చేసి ప్రజల తరఫున ఆ కాలేజీలు ప్రైవేటు పరం కాకుండా చూడాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం. కాబట్టి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా మీకందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా ఈరోజు సందేశం ఇస్తారు. దీని తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా ఏ రకంగా మనం ప్రజలలోకి తీసుకుపోవాలి, ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా మనం ముందరికి తీసుకొని పోవాలనే దాంట్లో చెల్లా మధుసూదన్ రెడ్డి గారు, అలాగే భాస్కర్ గారు ఈరోజు మనకు ప్రజెంటేషన్ రూపంలో మనకు చూపించడం జరుగుతుంది. నాయకులు అందరూ కూడా తక్కువ సమయం తీసుకుంటారు. వాళ్ళ స్పీచ్లు అయిపోయిన తర్వాత ప్రజెంటేషన్ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆఖరి ప్రజెంటేషన్ అంతా అయిపోయేంత వరకు అందరూ కూడా ఉండి ఆ కార్యక్రమాన్ని చూసి దాన్ని ఫాలో అయ్యి విజయవంతం చేయవలసిందిగా మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.